ఇప్పటి వరకు మనకు ఎవిడెన్స్ ఉన్న ప్రకారంగా మనకు ఎవిడెన్స్ దొరికిన ప్రకారంగా వీడు ఒక్కడే చేసినాడు అనేది మనకు వస్తుంది. ఆ ఫోన్స్ ఎవరి సార్ మీ దగ్గర? మనకు ఇప్పుడు వీళ్ళ దగ్గర మనము ఈ 4 ఫోన్స్ కూడా వాళ్ళే రికవర్ చేయడం జరిగింది. వాళ్ళ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆ 4 ఫోన్స్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. ఈ సామాన్లు వీళ్ళు వాల్మార్ట్లకు ఉన్న సామాన్లు కూడా వాళ్ళ ఇంట్లో సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకా మనకి పర్సు కూడా ఒకటి షకిల్ పర్సు కూడా మనకి షకిల్ పర్సు కూడా మనకు అక్కడ రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రకరకాల ఊహాగానాలు వస్తాయి. నేను చెప్పే ప్రతి మాటకి ఎవిడెన్స్ కావాలి. కానీ ఊహించి టీవీలలో ఏదో స్క్రోలింగ్ చేసినంత మాత్రాన అది కరెక్ట్ కాదు. అర్థమైందా? మీరు ఊహించి ఎన్నో రాస్తారు, వాళ్ళు వేసేస్తారు, వెళ్ళిపోతారు. అది కాదు కదా, వాళ్ళకి ఎవిడెన్స్ అవసరం లేదు. కానీ నేను చెప్పే ప్రతి మాటకి ఎవిడెన్స్ కావాలి. రేపు ఛార్జ్షీట్లు వేయాలి, వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ అయ్యేటట్టు బాధ్యత మాకుంది. కాబట్టి మేము ఏదైనా కానీ ఏదైనా ఆధారం ఉంటే తప్ప మేము మాట్లాడం. సార్ ఇప్పుడు సెల్ ఫోన్ ఇంకోటి కట్టాల దగ్గర టవర్ లొకేషన్ వచ్చిందని చెప్పి అప్పుడు చెప్పింది. మీరు అదే చెప్పి అన్ని ఊహాగానాలు. అర్థమైందా? సారీ, అదే చెప్తున్నా కదా నేను. రామమంత్రి రామసీతం అంటే ఏమని చెప్పాలి? మా సీసీటీవీ ఫుటేజ్లో వాడు వచ్చేది సాయంత్రం బయలుదేరేది టువర్డ్స్ క్రైమ్ సీన్ ఆఫ్ కరెక్షన్స్, మళ్ళీ మార్నింగ్ బయలుదేరేది ఇంటికి పోయే సీన్ ఆఫ్ క్లియర్గా మనకి ఆ ఎవిడెన్స్ వచ్చింది. కాబట్టి సస్పెక్ట్ చేసినాం. మనం చేసి మనం మిగతా అన్ని కూడా అన్ని రకాలుగా ఇక టెక్నికల్గా అన్ని రకాలుగా కూడా మేము ఎవిడెన్స్ సంపాదించాం దాని గురించి. సార్ స్లీపింగ్ పిల్స్ మెడికల్ షాప్లో అన్ని అమ్మడానికి అవకాశం ఉందా? అసలు దాని రూల్స్ ఏంది, ఎట్లా సంపాదించగలిగారు? అది మనకి ఇప్పుడు మనకి అరెస్ట్ చేసింది ఇప్పుడే కాబట్టి ఆ టోటల్గా అది కూడా ప్రూఫ్ చేస్తాము. వాళ్ళు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారనే దాన్ని కూడా మేము తప్పకుండా ప్రూఫ్ చేస్తాము. మళ్ళీ మా డ్రగ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఇలాంటి ముందు జరగకుండా కూడా మేము ఒకవేళ ఇస్తే ముందు జరగకుండా కూడా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. బూస్రా పైన నిషాలం పైన అత్యాచారం ఏమైనా చేశారా నిందితుడు? ఎలాంటి ఎవిడెన్సెస్ ఇప్పటి లేదు. మనకి మెడికల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత చెప్పగలము. అట్లాంటి ఎవిడెన్స్ అయితే మనకి ఐజ్ ఆఫ్ నౌ లేదు. మనం ఫారెన్సిక్ రిపోర్ట్ మరి మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఉంటే తప్పకుండా దానిపైన కూడా చర్య తీసుకుంటాం. అంటే అది మనకు ఎవిడెన్స్ లేదు. మనం ఏంటంటే ఆ పాప మైనర్ పాప ఆడు మిస్బిహేవ్ చేస్తున్న ఉద్దేశంతోనే వీటితో వందించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసింది. వాడు ఆ క్రమంలోనే వాడు ఆమెను చంపడం జరిగింది. మళ్ళీ ఫుడ్లోనే పప్పు అదర్ పప్పు అనుకున్నారు ఆ రోజు. పప్పు అన్న ఆ పప్పులో కలిపాడు. యా రఫీకా పిల్లల్ని ఇప్పుడు మేము ఒక వెల్ఫేర్ హోమ్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పాపం ఎప్పుడు ఎవరు లేరు కాబట్టి, మదర్ లేదు, వాళ్ళు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఈ ఫ్యామిలీ కూడా పోయింది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇమీడియట్గా వాళ్ళని మేము హోమ్కి తయారు చేయడం జరిగింది. అంటే వాడు కొన్ని పడేసిన అని చెప్తున్నాడు. మనం పట్టుకుంది ఇప్పుడే కాబట్టి ఇంకా మళ్ళీ పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము. తీసుకొని ఇంకా వివరాలు కూడా సేకరించడానికి, ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకోవడానికి, పకడ్బందీగా కేసును సాల్వ్ చేయడానికి అన్ని రకాలు కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైతే మాకు ఎవిడెన్స్ లేదు. ఓన్లీ అది టీవీలలో వచ్చింది తప్ప మా దగ్గర ఎవిడెన్స్ లేదు. చెప్తా అది రెండు సిమ్లు. అది కూడా చూసాం జరిగింది. అది జస్ట్ ఒక దగ్గర మట్టి రావడం వల్ల 2.5 feet హైట్ ఉంది. అటు సైడ్ ఒక ఖని కూడా ఉంది. అంటే వాడు అటు దిగిన తర్వాత మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత అందరూ కూడా లైట్ వెయిట్ ఉన్నారు. ఎక్సెప్ట్ షకిల్ కొంత హెవీ పర్సనాలిటీ ఉంది. అందుకే వాడు హెస్ టేకెన్ 5 long hours టు షిఫ్ట్ ఈచ్ బాడీ. అండ్ మనకు అక్కడ ఎవిడెన్స్ కూడా ఉంది. వాడు బోనస్ నుంచి తీసుకుపోయిన ఎవిడెన్స్ కూడా మనకు ఉంది అక్కడ. ఇప్పుడు ఆ బాయిలు పడ్డాక అవి బాడీ ఎట్లా స్ప్రెడ్ అయితే మనకు తెలియదు కదా. వాడు ఎట్లా పడి ఏ పొజిషన్లో పడింది ఎట్లా పడిందో తెలియదు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. సారీ, ఎవరండి? ఎవరి పాత్రలు లేవండి ఇప్పటికైతే. ఎవిడెన్స్ ప్రకారం ఎవరి పాత్ర రైట్ అండి. థ్యాంక్ యూ. సో హిందీ ఇంగ్లీష్ అంటే ముందరకు వస్తే చెప్పేస్తాను. హిందీ లేపాలా ఇంగ్లీష్ లేపాలా? చెప్పాలా?
Okay. You all know that on 21st, 21/5/2020, in Warangal Commissionerate of Telangana State, one complaint is received at Geesugonda PS limits stating that 8 people who are working, who are staying in the premises of one Guinea stitching unit are missing, and some of the bodies are found in a big well adjacent to that Guinea unit located in the outskirts of Gorrekunta village of Geesugonda Mandal of Warangal Commissionerate. On that complaint, a case is registered in Geesugonda PS limits and investigation was taken up. On the same day, that is on 21st, 4 bodies were removed from the well, and next day, when we tried to remove our entire water, 5 more bodies were recovered from the same well. So total 9 bodies were recovered from the well. So then, to find out as to what has happened and what is the cause of death, whether any offence has taken place, 6 teams were formed in the commissionerate and investigation done very seriously to find out the truth. During the course of investigation, we have collected a lot of evidence, and then we could nab the culprit. His name is Sanjay Kumar Yadav. He is from Bihar state. He has come here about 5 years back from Bihar, and he is in Guinea's teaching employment. So one Maksud family who also works in this Guinea stitching units got acquaintance with Sanjay Kumar Yadav, the accused, and meanwhile, Maksud's wife, Nisha's sister, one Rafika, she came from West Bengal with 3 of her children about 5 years back. Then she also attends to this Guinea bag stitching. During that time, this Sanjay Kumar Yadav got acquaintance with this Rafika, who used to give food to Sanjay Kumar Yadav on payment basis. In continuation, slowly he became very close to Rafika, and then they started living together along with the children of Rafika, 3 children, one daughter, 2 sons. So 5 of them were living in one room, and he was living with Rafika, having relationship with Rafika. While Rafika's daughter has grown, and this Sanjay Kumar Yadav, who is 26-year-old man, he tried to misbehave with the daughter of Rafika, who is just 15 years old. Then it is not liked by the Rafika, and this Sanjay Kumar Yadav promised Rafika to marry, and she objected that how you said that you promised to marry me and you are trying to misbehave with my daughter, it is not done. Then she also went to the extent of telling him that she will lodge a complaint with the police. Then he planned to dun away Rafika in order to live with this young girl. So in that milieu, for that, he convinced her that they together go to West Bengal and convince the elders and get married. For that, these 2 people, Rafika and Sanjay Kumar Yadav, the accused, both started in Garib Rath Express on 7th March. While traveling in the train, this fellow has already planned to dun away her. He takes some buttermilk packets and he mixes sleeping tablets in one of the packets
buttermilk packet and then give this buttermilk to Rafika. When she takes that buttermilk packet, she gets into deep sleep, and taking advantage of that while in train, then he strangulates her with her own chuni. Then he confirms that she is died and he throws that body from the running train. Then the same thing was found out by the railway police, and the case is registered in Tadepalli Gudem, a railway police station, as crime number 19/2020, and the investigation is on. So this fellow gets down at Rajamandri and comes back to Warangal. Then he convinces children, stating that she went to West Bengal and he came back. And after a few days, this Nisha, Masood's wife, whose sister's daughter is Rafika, is not seen. So she questions the accused Sanjay Kumar Yadav as to what of whereabouts of that Rafika. Then he tries to somehow tell that she went to West Bengal. So few days like that he tries to convince, but they come to know that she has not reached West Bengal, and then they get suspicion on this Sanjay Kumar Yadav, and him clearly warns him that they will lodge a complaint against him in the police station. So then, because he has already killed her, and now these people are threatening that he will be complaint will be given in police station, then he again plans that if he can kill this Nisha and his husband, then the problem will be solved. He thought like that. Then he was waiting for an opportunity. With that premeditated mind, from 16th of May to 20th of May, he was going to this Masood's family, who was staying in the Guinea bag factory premises, and he has observed the whole surroundings about the well, and then the way they are staying, everything he studied. And on 18th of May, he has purchased some sleeping pills from Warangal, one of the medical shops of the Warangal, and he kept ready. On 20th happens to be the birthday of Shahbaz, elder son of Masood. Then, taking advantage of that, in the evening he goes to their house. Meanwhile, one of the family friends of Masood, Shakil, also comes there. Then, because it is a summer, there are only 2 guard rooms where this Masood family, Masood, his wife, his daughter, his grandson 3 years old, and 2 sons. Total 6 members were leaving those 2 rooms. And because it is summer, they were sitting outside and chit-chatting, and taking the advantage of that, this Sanjay Kumar Yadav gets into the room and he mixes this sleeping pills into the warm food which is prepared for consumption. Then quietly comes and sits, and subsequently they all take the food, and then they get into sleep. Meanwhile, while after taking food here, he also goes to the other rooms where 2 other Bihari labour are also working in the same unit, are staying on the first floor in one room. He goes there, he also does same thing, he mixes some pills into the food, because he suspected that they know that he has come here. If he kills these people and throws in the body in the well, they may get up and create problem. So he also decided to finish them. So he also mixes this pills into the food, and then quietly comes and sleeps. There are 2 rooms. In one room, all mother, daughter, and that small boy is sleeping in one room. In the other room, this father, 2 sons, and this Sanjay Kumar Yadav slept. And in nearby office room, the Shakil was there, and the 2 other people were in the first floor of that unit. So like this they slept. After around 12:30, he gets up. Sanjay Kumar Yadav gets up, and he observes that everybody is deep sleep. Taking advantage of that, he takes one gunny bag and he keeps the bodies on that, and he slowly drags to the nearer to the well, which is adjacent to the this compound wall of this unit. And since one by one, all people are thrown into the well, and then he goes up
and again brings back those 2 people also to the down, and again throws into the well. Like this from 12:30 to around 5 o'clock. 5 o'clock he throws all these bodies into the well. Then afterwards again he takes his bicycle and go to his room, which is which is located nearby 2 kilometers, that is called Janpadi area, and goes there. Like this, to cover up one murder of the Trafika, he kills all these 9 people also. Then with this, so we have deployed to 6 teams to investigate into this case, I mean to detect this case, and subsequently we could got the evidence, and we could lay hands on this fellow, and we could get a beautiful CCTV clipping wherein around evening 6:30 he was coming on a bicycle, in his own bicycle towards the scene of offence, and around 6:30, around 5:30 he was going towards his residence on the same route. So like that was a very good clue we got. With that we could lay on the accused, and we could collect some other evidence, and we could recover 4 cell phones of the deceased, and also purse of one of the deceased, and also some groceries which the Maqsood family purchased 19th, the day before, 19th in Walmart, and then he has taken these packets to his house when he was going in the morning after committing this offence. So like this, to cover up one murder, he committed 9 murders. He is arrested now, and we will take him to police custody, and we will collect all evidence, all medical evidence, forensic evidence, human evidence, technical evidence, all evidence we collect. We'll take him for police custody, and again we collect the remaining evidence also, and definitely we will ensure that he will get maximized punishment for this offence. Thank you. Abu Malik Devdra Babu. Na wala. Ipagi 2 saal